హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మనం ఒక కొత్త మెడిసిన్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. దీని పేరు సైజీజియం క్యుమిని. దీన్ని తెలుగులో మనం నేరేడు పళ్ళ చెట్టు లేదా నేరేడు చెట్టు అని పిలుస్తాం. సో ఇది అందరికీ తెలిసిన చెట్టే. ఇది పెద్దగా థ్రెటనింగ్ ఏం లేదు, కానీ రాబోయే రోజుల్లో ఈ చెట్లు కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం వీటిని పరిరక్షించాలి. అంటే వీటి విత్తనాలని సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ కానీ ప్రైవేట్ నర్సరీస్కి కానీ మనం సప్లై చేసి మొక్కలు పెంచి మనం వివిధ ఖాళీ ప్రాంతాల్లో నాటడం ద్వారా ఈ జాతిని మనం సంరక్షించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ చెట్టు యొక్క ఫొటోస్ కొన్ని చూద్దాం రండి. నేరేడు చెట్టు ఈ రకంగా ఉంటుంది. గుబురుగా ఒత్తుగా పెరుగుతుంది. ఇది మీడియం టు లార్జ్ ట్రీ నేరేడు చెట్టు. ట్రంక్ స్ట్రైట్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. లేత చెట్టు ఈ రకంగా ఉంటుంది. ఇది ముదర చెట్టు ఈ రకంగా ఉంటుంది. నేరేడు ఆకులు మనం పొడవుగా వేవీ షేప్లో ఇలాంగేటెడ్ లీవ్స్ ఉండి లీవ్స్ టిప్స్ కలిగి ఉంటాయి. ఆకులు చివర ఒక ఆకే ఉంటుంది. మిగతా ఆకులన్నీ ఆపోజిట్గా ఈ కొమ్మ మీద ఏర్పడి ఉంటాయి. ఈ నేరేడాకులు లేతగా ఉన్నప్పుడు వీటిని తినటం వల్ల దాహాన్ని కంట్రోల్ చేసుకునే ప్రత్యామ్నాయంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. వీటి లేత పళ్ళు ఈ రకంగా పింక్ కలర్లో ఉంటాయి. తర్వాత రాను అది నేరేడు పళ్ళ రంగు అంటే మనకి వైలెట్ కలర్లోకి మారుతూ ఉంటాయి. వీటి పువ్వులు చూసారా, గుత్తులుగా ఉంటాయి. ఇవి చాలా ఆకర్షణీయంగా విలక్షణంగా ఉంటాయి. చూసారు కదా, చెట్టు మీద గుత్తులుగా ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్. ఇది కేలిక్స్ చాలా విడివిడిగా ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా కేలిక్స్ కనిపిస్తూ ఉంటాయి చెట్టు అంతా కూడా. నేరేడు పళ్ళు చూసారా, గుత్తులుగా ఆకర్షణీయంగా నేరేడు పండు రంగు అంటే ఇదే. దిస్ ఇస్ కాల్డ్ వైలెట్ కలర్. వీటిని చిదిపినా కూడా కలర్ వైలెట్ కలర్ రసం మనకి కనిపిస్తుంది. మార్కెట్లో మనకి ఈ రకంగా నేరేడు పళ్ళు అమ్ముతూ కనిపిస్తాయి. వీటిని మనం సీజనల్లో అంటే ఈ రైనీ సీజన్లో ఇవి పళ్ళు వస్తాయి. ఈ పళ్ళని తినటం వలన ఆరోగ్యంకి మంచిది. అలాగే లోపల నులి పురుగులున్న లేదా పొరపాటున ఆహారంతో పాటు వెంట్రుకలు మన కడుపులోకి వెళ్తే వాటిని కూడా ఇవి బయటికి పంపించే గుణం కలిగి ఉంటాయి. ఓకే, తినటానికి చాలా స్వీట్గా ఉంటాయి, చక్కగా రుచికరంగా ఉంటాయి. వీటి పల్పు చాలా రుచిగా ఉంటుంది, మధ్యలో గింజ ఉంటుంది. ఈ పల్పీ బెర్రీస్ ఈ రకంగా ఉంటాయి నేరేడు పళ్ళు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, తినటానికి చాలా రుచిగా ఉంటాయి. వీటి గింజలు ఇందాక చెప్పినట్టుగా సెంటర్లో ఒక గింజ ఉంటుంది. ఈ పళ్ళను ఎండబెట్టిన తర్వాత పల్పు తీసి పల్పు లోపల ఉన్నటువంటి గింజలను వేరు చేయడం ద్వారా ఈ రకంగా గింజలు కనిపిస్తాయి. వీటిని ఎండబెట్టి మనం స్టోర్ చేస్తాం.
సో గింజలు తీసినప్పుడు ఈ రకంగా ఉంటుంది. పల్ప్ మీద కొంచెం మిగిలిపోయిన గుజ్జు చూసారా, ఇది ఈ రకంగా ఉంటాయి. వీటి పౌడర్ కూడా తయారు చేసి క్యాప్సూల్స్ తయారు చేస్తారు. వీటి పౌడర్ని మెడిసిన్స్లో మనం ఉపయోగిస్తారు. నేరేడు బెరడు, నేరేడు పొడి, దీన్ని జామున్ ట్రీ అని కూడా పిలుస్తారు. దీని పౌడర్ని మెడిసిన్స్లో ఉపయోగిస్తారు. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ లీస్ట్ కన్సర్న్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో నేరేడు చెట్లు కనిపించట్లేదు. మనకి ఈ చెట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే మనకి కనిపిస్తాయి, కానీ సిటీస్లో మనకి ఇవి కనిపించడం చాలా తక్కువ. కాబట్టి నియర్లీ థ్రెటెండ్ స్పీసీస్గా కూడా దీన్ని పరిగణించవచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ స్టేటస్ IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు నిర్ణయించింది లీస్ట్ కన్సర్న్. సో ఈ మొక్క ఇతర వివరాలని మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ నేరేడు స్థానిక పేరు నేరేడు చెట్టు. దీని పరిరక్షణ స్థితి LC. ఈ చెట్టు సాధారణంగా పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయ పనిముట్లు, చిన్న చిన్న ఫర్నిచర్ కోసం కలపను ఉపయోగిస్తారు. జీర్ణ సమస్యలకి నివారించడానికి కూడా ఒక 100 grams జాంపళ్ళు వర్షాకాలం తినాలి. దాని పరిరక్షణ స్థితి LCగా అయినప్పటికీ దాన్ని మెడికల్ ఉపయోగాలు కారణంగా కనీసం ఈ చెట్టును పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. దీని వైద్య ఉపయోగాలు ఏంటో చూద్దాం రండి. పునరావృత గర్భస్రావాలు అంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటే ఆడవారికి బెరడు కషాయాన్ని ఇవ్వడం ద్వారా ఉపయోగం ఉంటుంది. పువ్వులు తేనె తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ పువ్వులు మంచి సువాసన కలిగి ఉంటాయి కాబట్టి, స్వీట్గా ఉంటాయి కాబట్టి వీటి నుంచి తేనెటీగలు తేనెని సేకరించి తేనెని తయారు చేస్తూ ఉంటాయి. ఈ పండ్లను పచ్చిగా తింటారు, లేదా రసం, సాసులు, జాములు మరియు ఇతర బెవరేజెస్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన పండ్లతో వైన్ లేదా వెనిగర్ తయారు చేస్తారు. ఈ మొక్క ఫినలిక్, ఫ్లేవనాయిడ్లు మరియు టానిన్లు వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. వీటి మార్కెట్ లభ్యత ఎలా ఉందంటే, మార్కెట్లో ఈ పండ్లు విత్తనాలు మరియు బెరడు లభిస్తూ ఉంటాయి. ఇవి సిరప్లు, ట్యాబ్లెట్లు కూడా మార్కెట్లో మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ షాపుల్లో మనకి లభిస్తూ ఉంటాయి. పండ్ల విత్తనాలు తినడం ద్వారా మనకి
ఈ ఉపవాస స్థాయి తగ్గుతుంది. అంటే ఫాస్టింగ్ ఎక్కువ కాలం ఫాస్టింగ్తో ఉన్న వాళ్ళకి ఇవి పెడితే వాళ్ళకి శక్తి వస్తుంది. వీటిని గుర్తించే గుర్తులు ఎలా ఉన్నాయంటే, పుష్పాలు క్రీమ్ రంగు కలిగి సువాసన కలిగి యాక్సిలరీ లేదా టెర్మినల్ పానికల్స్ రూపంలో ఉంటాయి. పండ్లు ఎరుపు నుండి ముదురు నీలం రంగులోకి ఉండే గ్లోబోస్ బెర్రీస్. సో దీని యొక్క బెరడు లేత బూడిద, మృదువైన మరియు ఫ్లేకింగ్ ఆఫ్ బ్రాంచ్లెట్స్ కలిగి ఉంటుంది. దీని ఆకులు సరళమైన దీర్ఘ వృత్తాకారంగా అయోట్ నుండి ల్యాన్సులైట్ ఆకారంలో ఉంటాయి. అనేక సిర్లతో ఆకులు అమరిక ఉంటుంది. ఈ ఆకుల అమరిక ఎదురెదురుగా డిక్యూసెట్ ఆకారంలోనూ, శిఖర ఆకు క్యూమినేట్ ఆకారంలోనూ ఉంటాయి. ఆకులు బేస్ అబ్క్యూజ్ ఆకారంలో ఉంటుంది. ఇక ఇతర లక్షణాలు ఎలా ఉన్నాయంటే, సజీజియం క్యూమిని ఒక సతత హరిత ఉష్ణమండల చెట్టు. ఇది 30 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఇది భారతీయ ఉపఖండం మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినటువంటి చెట్టు. దీన్ని మల్బార్ ప్లమ్, జావా ప్లమ్, బ్లాక్ ప్లమ్, జామున్, లేదా జంబోలన్ అని కూడా పిలుస్తారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న మొక్క. ఇది 100 సంవత్సరాల వరకు జీవించి ఉండగలదు. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఆక్రమణల ద్వారా ఈ జాతి అంతరించిపోతుంది. ఇక ఈ మొక్క యొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్, సీడ్ వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. నేను ఇక్కడ కొన్ని వీడియోస్ మీ కొరకు ఉంచాను. దయచేసి ఆ వీడియోస్ అన్ని క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతాయి. ఆ తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మొక్కతో మళ్ళీ కలుస్తాను. అంతరించిపోతున్న ఈ అటవీ జాతి మొక్కల్ని కాపాడుదాం, భావితరాలని బ్రతికిద్దాం. ఇది మన స్లోగన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో